10% మనకి అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 30% మిమ్మల్ని ప్రెషర్ చేసి మాకు చాలా ఇబ్బందులు అవుతుంది. 10% కట్టిన కాడ కూడా 30% అంటారు సార్. మీరు ఒక్కటి సార్ ఇమీడియట్లీ సార్ మీరు డీ గారికి చెప్తే ఘోరమైన పరిస్థితి అంటే సొమ్ముగోలు సోపకులకు అవుతుంది పరిస్థితి. అలా సార్ మళ్ళీ మీ దగ్గర మ్యాచ్ అయ్యేది మళ్ళీ డిస్కౌంట్ అయితే కాదు పోతారు డిస్కౌంట్ చేస్తారు. కంప్యూటర్ దానికోసం ఒక టర్మ్ ఏం చేసాం సార్ సిపిడబ్ల్యూసీ వాళ్ళు 30% చేసి వీళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు 30%, 10% ఈ అప్డేట్మెంట్ 10% అంటారు. మా మిగిలే ఏం సార్ అలా 30% ఏం వర్క్ లేదు సార్. ఎంత మా విలేజ్ శానిటేషన్ ఉన్న వాళ్ళు ఏది ఎలక్ట్రిసిటీ బిల్లు ట్యూబ్లైట్స్ స్ట్రీట్ లైట్ ఎంత ఖర్చు సార్ విపరీతమైన ఖర్చు ఉంటుంది. గ్రామ పంచాయతీలో ఎస్ఎఫ్సీ గ్రాంట్ అయితే లేనే లేదు ఇక ఆల్రెడీ. 30% అంటే సార్ ఏ బేస్లో వసూలు చేస్తున్నారు రీడింగ్ ప్రకారం గ్రాంట్ లేదు. ఓన్లీ వచ్చేదాన్ని సార్ ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది 100% గ్రామ పంచాయతీకి ఇవ్వాలి డెవలప్మెంట్ కొరకు. 30% మీరు జీవో సర్కులర్ చేసి అంటే మీరేంటి మీ గవర్నమెంట్ ఇట్లా తీసుకులేదు సార్ పరిస్థితి తప్పు. గవర్నమెంట్ పాలసీ కాదు సార్, గవర్నమెంట్ పాలసీ నామ్స్ ప్రకారం 10% సార్. ఇది ఒక్కటి మీరు ఈ గవర్నమెంట్ తీసుకోవాలి సార్. ఇది మాత్రం మాకైతే పోరావాలి సార్. 10% కానవడానికి కదా మీ సిగరెట్ మన సిగరెట్ వస్తారు కదా వసూలు చేస్తారు పారేస్తారు. ఫైనాన్స్ గ్రాంట్స్ నుంచి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం 30% ఇవ్వాలని సీసీ ఛార్జెస్ అది సర్పంచులందరికీ వర్క్స్ చేయలేకపోతున్నారు. 30% దీనికి 10% అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పటి నుంచి చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న బిల్లుల గురించి మాకు ఇబ్బంది అవుతుందని వీళ్ళు రిప్రజెంటేషన్ చేశారు 10% ఇస్తామని. ఇంతకు గతంలో మినిస్టర్ గారికి కూడా కలిస్తే సారు ముఖ్యంగా సానుకూలంగా స్పందించిన కానీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా 30% 10% వస్తుంది అని రాలేదు. స్టేట్ గవర్నమెంట్ నుంచి మాత్రం 30% ఏమైనా ఇచ్చింది. దాని ప్రకారం మేము సర్కులర్ 30% ఇచ్చినాం. కానీ ఖచ్చితంగా 30% పేమెంట్ చేయగానే వాళ్ళని ఫోర్స్ చేయకుండా వాళ్ళ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 10% చేయడానికి మాట్లాడతామని. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 14వ ఆర్థిక సంఘం నిధులు 100% నేరుగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాల క్రితం ఉన్న పాత విద్యుత్ బకాయిల పేరిట 30% లాగేసుకుంటుంది. దాంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుంది. 30%తో పాటు స్టేషనరీ సర్వీస్ ఛార్జెస్ 50% పోతుంది 14th ఫైనాన్స్కి వెళ్ళి. కాబట్టి 50% నుంచి మేమేం చేయలేకపోతున్నాం. గ్రామాలలో వాళ్ళు మన సర్పంచ్లను పెత్తనం చేస్తారు విద్యుత్ అధికారులు. అంటే సొమ్మగొంది సొకం లెక్క ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అధిక పైసలు ఇచ్చే దొంగలు మేము మాకు అభివృద్ధి కొరకు వాడుకుంటా అంటే వీళ్ళు పాత విద్యుత్ బకాయిల పైన 50, 40, 30%, 10% అని కట్ చేసుకుంటూ వాళ్ళు కట్టని ఎడల మేము 10% కట్టినప్పటికీ కూడా ఇంకా 20% కట్టాలని విద్యుత్ మోటార్లు కనెక్షన్ కట్ చేసుడు. అంటే 14వ ఆర్థిక సంఘం గైడ్లైన్స్ ప్రకారం విద్యుత్ బకాయిలకు 10% చెల్లించాలని నిబంధనలు ఉన్నాయి. సీనియర్స్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు ఒక్క పైసా కూడా గ్రామాలకు విడుదలైతలేవు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను వీళ్ళు కోతలు పెట్టి గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని మేము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా సర్పంచులను హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆ జీవోను ఉపసంహరించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ విద్యుత్ అధికారులు 10% కంటే ఎక్కువ కట్టాలని విద్యుత్ మోటార్లు కట్ చేస్తే మాత్రం ఆందోళన చేయడానికి మేము వెనుకాడము, రోడ్లు ఎక్కుతాం. మా సర్పంచులు సత్తేందో మేము చూపెడతాం అధికారులకు. ప్రభుత్వం అప్పుడున్నటువంటి ధనిక రాష్ట్రంగా మనం చూస్తూ ఉన్న 60,000 కోట్ల రూపాయలతో మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3 సంవత్సరాల కాలంలోనే 1,60,000 కోట్ల రూపాయల బకాయిలతో అప్పుతో ఉన్నటువంటి విషయాన్ని దయచేసి ప్రజలందరూ గమనించాలి. మరి ఇవన్నీ డబ్బులు ఎటుపోతూ ఉన్నాయి? ఇవన్నీ డబ్బులు ఎవరు ఖర్చు పెడతా ఉన్నారు? అనవసరమైన ఖర్చులు పెడతా ఉన్నారు. అందులో భాగంగానే జగిత్యాల మున్సిపాలిటీలోనే గత సంవత్సరంలో చెల్లించాల్సిన హౌస్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో సరైన టైంలో చెల్లించినప్పటికీ కూడా మళ్ళీ ప్రభుత్వం కూడా ఈ అడ్వాన్స్గా 5% రాయితీతో పన్నులు చెల్లించాలని చెప్పి ఒక నిబంధన పెట్టడం కూడా జరిగింది. అంటే ఈ యొక్క నిధులు అనవసరమైన వృధా ఖర్చులు చేసినటువంటి విషయాన్ని కూడా తెల్లతెట్టం అవుతా ఉంది. దయచేసి కేసీఆర్ గారికి సర్పంచుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన చేతులు జోడించి మేము వేడుకుంటా ఉన్నాం. దయచేసి గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడండి. తెలంగాణ వచ్చింది గ్రామాల అభివృద్ధి కొరకు.
తెలంగాణ వచ్చింది ఉద్యోగాల కొరకు, తెలంగాణ వచ్చింది మన నిధులు మన కొరకే వచ్చినటువంటి విషయాన్ని దయచేసి గ్రహించాలి. ఆ దిశగానే మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మీరు చేస్తున్నటువంటి విషయం నిజంగా కూడా చాలా బాధాకరంగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఇదే విషయాన్ని కూడా తీసుకెళ్లి ఇదే రాబోయే శాసనసభలో కూడా ఈ యొక్క అంశాన్ని మరి ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వారికి మరి రిప్రజెంటేషన్ కూడా జరగడం వారి దృష్టి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా నేను వారికి మనవి చేస్తూ ఏది ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు జరగడం బాధాకరం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన సాంఘీభావం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.